కడతానని చెప్పినారు. మా రోడ్డు పైన మా పరిస్థితి ఏముంది? మా ఇంకా మంది 15 మంది కూలర్ చేస్తారు, ఇంకా అందరికి 10 మంది 150 మంది ఉంది. రోడ్డు పైన మనం పోతే వాళ్ళ పరిస్థితి ఏమైంది? ఇప్పుడు పండగ విషయంలో ఎట్లా పోవాలి? వాళ్ళు ఏమంటే డిమాండ్ చేశారు, 1,000 10,000 20,000 చెప్పినారు. ఇప్పుడు 2 లక్షల రూపాయలు పంచాలి వాళ్ళకి. పండగ చేయాల్సిన రంజాన్ పెద్ద పండగ, దాంట్లో ఒకటి ఇంకోటి ఎలక్షన్ కోడ్ పెడితే మనకి పని జరుగుతుందా లేదా అన్నది మనకి గ్యారంటీ లేదు. ఈ మంది తీస్తలేదు సార్. ఏడ నాకు దారి చూపిండి అని చెప్తున్నాను కమిషనర్ గారికి. కమిషనర్ గారు ఏం చెప్తారు, నాకు తెలియదు, మీరు ఇంతకుముందు అన్ని టైం అయిపోయింది, మీరు పోవాలని చెప్తారు. మాకు 15 దినాల్లో మీకు చెప్తానంటే మీ సార్ మీకు తెలియదు. ఇంతకుముందు కమిషనర్కి చెప్పినాను, కమిషనర్కి చెప్తే ఏం చెప్తాను, ఎమ్మెల్యే గారు సార్ చెప్తాను. ఎమ్మెల్యే సార్ ఇంటికి పోతే సార్ బాబు అన్ని టైం అయిపోయాయి, మీరు పోతే వాళ్ళు పని చాలు చేస్తే మీకు అన్నీ అయిపోయినాక ఇస్తారని చెప్పినాను. ఎప్పుడైతే ఇది 3 సంవత్సరము 4 సంవత్సరము 5 సంవత్సరం మొత్తానికి అవుతుంది లేదని చెప్పినాను. బడ్జెట్ మాత్రం 50 కోట్ల రూపాయలు దీనికి పెట్టుబడి అవుతుంది 5 అని చెప్పినాడు. మనం 5 సంవత్సరం వరకు ఏడ నిలబడాలి సార్? మన లోపల ఎంట్రీ లేదు, బయట ఎంట్రీ లేకపోతే ఏడ బతకాల మనము? ఇన్నేళ్ళు 150 సంవత్సరాల నుంచి మనం పక్షాన్ని లోపల బయట నుంచి తిరిగితే ఉన్నాను. ఇప్పటి వరకు ఒక షాప్ లేదు, ఏమీ లేదు, మాకు ఇల్లు లేదు, ఒక ఇల్లు లేదు. మెయిన్ నమ్మకం ఏమో ప్రజలకు గమనిస్తున్నదే సార్. ఆ పార్టీ ఈ పార్టీ వచ్చి ఆ పార్టీ కనుకనే తిరుగుతాం, కానీ మాకు ఇంతవరకు దారి చూపలేదు. అన్ని విషయంలో కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి విజయవాడ నుంచి అన్ని పూల మార్కెట్ అన్నీ ఉంది, మాకే లేదు. ఒక దారి చూపించలేదు, ఒక అన్ని చూపించలేదు. మన ఏం సార్ మా బతుకు? వైఎస్ఆర్కి చేసినాను, వైఎస్ఆర్ నమ్మకం చేసిన వైఎస్ఆర్ అని చెప్పి సరేదా అది పని చేసినాక ముందు రాడని చెప్పిన మందర కాంట్రాక్ట్ ప్రసాద్ గారికి చెప్పినారు, ముందు ఫోన్ చేద్దాం సలహా అని చెప్పినారు. రేపు ఎమ్మెల్యే గారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమైనా జరిగింది వాళ్ళు ఏం చెప్పినా రాదు, వాళ్ళ బాధలు వాళ్ళు ఉంది, ఇప్పుడు ఏం చెప్పరాదు. కమిషనర్ ఉన్నాడు, ఇప్పుడు కమిషనర్ కొత్త కమిషనర్ ఉన్నాడు, చెప్తున్నాను ఇప్పుడు మధ్యాహ్నం సార్ ఇప్పుడు మీరు కడుతున్నాడు ఈ మన తీస్తలే మన దాన్ని కట్టే వరకు కొంత ముందు ఏడన్నా దారి చూపిండి సార్. గంప తీసుకుని పెడతారు, 10 మంది ఉన్నారు మన పూలు ఆయన ఎమ్మెల్యే సార్ కూడా చెప్పినారు నుంచి కట్టుకుని వస్తారు ముందు మన వైఎస్ఆర్ ఎమ్మెల్యే సార్ వైఎస్ఆర్ ఎమ్మెల్యే సార్ సైపత్ రెడ్డికి ఏం చెప్పినాడు, అదే బాబు వాళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళకి ఏం చెప్పినారు, ఆయన వాళ్ళు కట్టే వరకు వాళ్ళు ముందు పోతారు, యాదవ్ దారి చూపిండి 4 మంది 4 మంది కూర్చోమని చెప్పినారు. ఎమ్మెల్యే సార్ ఏం తప్పలేదు, కమిషనర్ సార్కి తెలియదు. ఇది కొత్త కమిషనర్ వచ్చినారు, ఇప్పటికి 20 దినాలు అయింది, వాళ్ళకి తెలియదు. మీకు దీనికోసం తెలియాలని మీకు మీడియాలో పిలిచి మాట్లాడుతున్నాం. ఎందుకంటే మాది నా ఒకటే కాదు, మా అన్ని 10 షాపులు, మా 10 ఓనర్లు ఏం లేదు, మా ఇంకా పని చేసే వాళ్ళు 15 మంది, ఒక షాప్కి 10 మంది అంటే 150 కుటుంబాలు రోడ్డు పని వస్తారు. ఇప్పటికే అంగడి తీస్తాడంటే వాళ్ళు ఏం చెప్తున్నాడు, అన్నా మాకు ఎట్లా పరిస్థితి, మా పండగ అవుతుంది, మా పిల్లలు ఎట్లారా, మేము యాడ్ చేసుకోవాలా, మేము రోడ్డు పని తీసుకొని సరుకు ఇచ్చలేడు, మన ఎట్లా పని, మా పైన నమ్మకం. నా బిడ్డ మా ఒకటి ఏం చెప్తాను, నాకు మాసాలు నా ఒక బిడ్డకి పెళ్లి పెట్టుకున్నాను, నీ భరత పని యాడ చీట్ చేసుకున్నాను అట్లా చెప్పినాడు. ఏం చేయాలో చెప్పండి సార్? ఇప్పుడు మధ్యాహ్నము వచ్చినాక బుల్డర్లో తీసుకుని పెట్టినాడు, తీయమని చెప్పినాడు. వాళ్ళు చెప్తే మధ్యాహ్నం కమిషనర్ సార్ అర్ధగంట కూడా ఇచ్చలేను, సార్ ఇంతకుముందు టైం ఇచ్చినారు లేదని చెప్పలేదు. ఇప్పుడు మాకు దారి చూపిండి, మేము కట్టే వరకు మేము ఏడైనా దారి చూపించాలా. మీరు ఎందుకంటే ఇది సమస్య పెద్ద కాదు, అది 3 సంవత్సరం 4 సంవత్సరం 5 సంవత్సరం అవుతుంది. ఒక ఇల్లు కట్టాలంటే సంవత్సరం అవుతుంది. ఇది పెద్ద ప్రజలకి ఇది 50 కోట్ల పైన, ఇది దాదాపు మా అంటే అన్నిటి పెట్టి ఎంత అవుతుంది, 10 కోట్లు కూడా రాలేదు. ఊకే వచ్చినారు సరే సంతోషం ఉంది. మీ మున్సిపాలిటీలో 50 కోట్లు 100 కోట్లు ఉంది, పని చాలు వరకు 3 సంవత్సరం 4 సంవత్సరం అయితే కదా. మనం ఆ రోజు వరకు మేము ఆడ బతకాలా, మనం ఎట్లా బతకాలా? ఆ పరిశీలన చేయాలా. ఇప్పుడు మాకు కమిషనర్ న్యాయం చేయాలా, ఎమ్మెల్యే సార్ కూడా న్యాయం చేయాలా. మాకు మన వైఎస్ రాజశేఖర్ చేసినాడు, అప్పుడు చేయమని ఉంటే ఆయన మంచోడు పోయినాడు. ఇప్పుడు జగన్ వచ్చినాడు, చేశాను చెప్పినాడు, అంత చేసినా ఏం తెలుసు మాకు. రోడ్డు పని నుంచి బాగా చెప్పినాడు, బాగా మీకు ఇస్తారని చెప్పి పూల అంగడి వాళ్ళకి యాదవ్ మూలు ఇస్తారని చెప్పి మాకు ఇట్లా పని రోడ్డు పని తెచ్చినాడు. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా, మేము ఏడుకోవాలా? ఇప్పుడు మనం సప్పైనా చెప్పినాడు, ఏడు సంపించాం, మనం ఉండేదానికే చెప్పు, అంతా ఏం సంపలేదు. మనం ఉంటికి ఇల్లుకి బాడికి ఉన్న అన్నీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చెప్తాను అన్నీ మాట్లాడుతుంది సార్. ఇప్పుడు తీసినాక ముందు ఏడవ దారి చూపించాలి, వరకు మనం పోయలేదు. కమిషనర్ సార్ అయితే మీరు వేరే చోట ఏమైనా ఏర్పాటు చేసే పోతారా? వేరే చెట్లు పెట్టి ఇంకోటి ఏమంటే ఇది పూల వ్యాపారం ఆడ ఉంటే ఆడ ముందు ఉంటేనే పోయేది, గురుడు వ్యాపారం కాదు. వీళ్ళు ఏమంటే గల్లీలో పోతే కూడా పూల వ్యాపారం ఏది చూసే మంచిగా వచ్చాక కష్టం ఉంది వ్యాపారము. లేదు సార్, 20-30 ఏళ్ల నుంచి ఒక పూల షాప్లో ఇక్కడ ఉండవు అనేది ఒక అలవాటు పడిపోయినా సార్ జనాలకి. పోటాయా పూలు దొరుకుతావు అనేది ప్రతి ఒక్కరు తెలిసింది. ఇప్పుడు కొత్తగా మేము ఏడే జగాలో పోతే కూడా మాకు ఎవరు
అందరూ ఇప్పుడు వంచండి ఏడొస్తుంది సార్ ఏదో సార్ ఇదే ప్లేస్ మాది పరిష్కారం లైఫ్ వరకు మనం తీసలేదు. మనం కమిషనర్ ఈడ్ లేకపోతే కూడా పైన హైకోర్టు మన విజయవాడ గుంటూరు హైకోర్టు కమిషనర్ దగ్గర పోతాము. మాత్రంగా మనం తీసేలేము. మనం తీసేపోతే ఎవరో కూడా ప్రాణంలో పోతాడు. ఇక్కడ 100% ఇది. అప్పుడు మా మాట ఇచ్చినది, ఇప్పుడు మాట ఇచ్చినాను. ఈ కమిషనర్ పైన మనం చేస్తాం. ఊళ్ళోనే బతుకుతాము, ఊళ్ళోనే ఒక 500-600 రూపాయలు ఈ కమిషనర్ పైన మా డిబేట్ పెట్టండి. మాకి కమిషనర్ న్యాయం చేయాలా. ఎందుకు అంటే మా అమ్మ రెడ్డి దగ్గర పోయితే మేము పొందాం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పెద్దమ్మ వాళ్ళు నిన్న కార్యక్రమం అయింది, చనిపోయినంటే మనం పోనీకి లేదు హక్కు. ఎందుకంటే ఇంట్లో పోతే కూడా రెడ్డి మాకు తింటారు. ఏమరా నా ఇంట్లో ఇంత పని చేసి కూడా మీ పని అవుతారా, పని అయిపోయినా మాట్లాడతాను చెప్పి. ఇప్పుడు కమిషనర్ చూస్తే ఆయన లేని కూడా మాకు పిలిచి బుల్డోజర్ ఇట్లా తెచ్చి పెడితే మనం వ్యాపారస్తుడు అప్పులు వాడు ఏం చేయాలా? కుటుంబాన్ని పెడతాడు, డబ్బులు తేనం తోడుతుంది. ఆ సమయంలో ఎవరు ఒక్క సంగడికి 4 లక్షలు అయితే 50-60 లక్షలు అప్పు ఉంది. ఎవరు చెమ్మతం చేయాలి? ఇప్పుడు అందరూ అప్పుల వాళ్ళకి పోయి కమిషనర్ దగ్గర పోవాలా మేము? ఏం సార్ ఇట్లా చేయాలని? ఆత్మహత్య చేసుకున్నాం. ఏం సార్ ఇది అన్యాయం, ఇది చాలా అన్యాయం. నాకు చూడాలా కమిషనర్ గారు, మీరు పెద్ద మంచి పెద్దోళ్ళు ఎంప్లాయీస్ ఒక దారి చూపించి లేదు బాబు ఇట్లా ఇట్లా చేయమని చెప్పించాలి. వీధులకి న్యాయం చేసిన కమిషనర్ ఏమైతే ఊరు బాధ్యత అవుతుంది. ఒక ఊరు బాధ్యత, ఒక న్యాయం, ఒక పెద్ద మంచి. మీరు ఎమ్మెల్యే తర్వాత మీరే పెద్ద మంచి. మా ఆదునికి దిక్కు ఎవరు లేవు. మన అంగడికి మనం పెద్దమంది కాదు. మీరు ఎట్లా చెప్తారట? మేము కూడా ఏం చెప్పాము మీకు? మేము ఉండే స్థలంగా అడగలేదు. బయట కాలువ పక్కన యాదవ్ స్థలం ఊటీ ఫుట్పాత్ లో గంపాయి కానీ అది చూసుకుని చేసుకుంటాం. అందరికీ నమస్కారం. మన ఆదోనిపట్నంలో శ్రీనివాస్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి ఈ పాత బస్టాండ్ ప్రాంతంలో మనము అక్కడ రిక్రియేషన్ క్లబ్ ప్లేస్లో ఇప్పుడు మన మున్సిపాలిటీ తరఫున ఈ యొక్క మార్కెటింగ్ కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి గత వారం రోజుల క్రితమే మనం అక్కడ భూమి పూజ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా అక్కడ ఏంటంటే కొంచెం పూల వ్యాపారస్తులు కొంతకాలం నుంచి అనధికారికంగానే అక్కడ పెట్టుకుంటూ ఉన్నారు. మనం వాళ్ళకు గత 2 నెలల నుంచి నోటీసులు ఇచ్చి కూడా వాళ్ళు ఖాళీ చేయమని చెప్పాము. వాళ్ళు కూడా వెంటనే ఖాళీ చేస్తామని చెప్పారు. అందువల్ల మనము వారం క్రితం భూమి పూజ స్టార్ట్ చేసినప్పటికీ వాళ్ళు ఇంకా మా దగ్గర సరుకు ఉంది అని దానికి ఒక 2 రోజులు టైం కావాలని అడుగుతూ అలా వచ్చారు. ఫైనల్గా ఈరోజు వర్క్ స్టార్ట్ చేసే ముందు మళ్ళీ వాళ్ళందరూ వచ్చి రిక్వెస్ట్ చేస్తే రేపు ఈవినింగ్ వరకు, అంటే శనివారం ఈవినింగ్ వరకు ఉన్నటువంటి సరుకు అంతా కూడా అమ్ముకొని ఖాళీ చేయవలసింది చెప్పాము. కాబట్టి ఎల్లుండి నుండి అక్కడ వర్క్ జరుగుతుంది. అక్కడ మనం ఎవరికి అధికారికంగా ఇప్పటి వరకు కూడా ఎవరికి అక్కడ షాప్స్ అనేది కేటాయించలేదు. టెంపరీ షాప్స్ కూడా అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్ దాదాపుగా ఒక 77 షాప్ రూములు కట్టడం జరుగుతుంది. దీంట్లో ఆల్రెడీ 45 మంది బిడ్డర్స్ కూడా పాల్గొని ఆక్షన్లో వాటిని షాపులు కూడా వాళ్ళు పొందడం జరిగింది. అయితే కట్టిన తర్వాత ఈ 45 షాపులతో పాటు ఇంకా ఒక 32 షాపులు ఆక్షన్ కూడా వేస్తాము గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి. దానికి ఎవరు బిడ్డింగ్లో పాల్గొనాల్సింది ఎవరికి అవసరం అనుకుంటే వాళ్ళంతా పాడి ఆ షాపులు కూడా తీసుకొని అక్కడ షాపులు చేసుకోవచ్చని కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు మిగిలిన అందరికీ తెలియజేసేది ఏంటంటే అక్కడ మనం అధికారికంగా ఎవరికి ఏ షాపులు అలాట్ చేయలేదు. కానీ కొంతకాలం నుంచి వాళ్ళ జీవనాధారం కోసం అక్కడ షాప్స్ ఉన్నప్పటికీ కూడా మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మన షాపింగ్ కాంప్లెక్స్ కట్టే రోజు వాళ్ళు ఖాళీ చేస్తామన్న ఉద్దేశంతో 2 నెలల నుంచి వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఖాళీ చేయమని చెప్తున్నాము. రేపు సాయంత్రం వరకు వాళ్ళకి టైం ఇస్తున్నాము. దయచేసి అక్కడ అందరూ ఖాళీ చేసి ఎల్లుండి నుంచి మన వర్క్ అనేది పూర్తి స్థాయిలో జరుగుతుందని అందరికీ తెలియజేస్తాం. సార్ ఇంకోటి వాళ్ళకి ఏమైనా వేరే చోట ఏమైనా ఏర్పాటు చేస్తున్నారు సార్? అంటే మనం అక్కడ ఎవరికి కూడా అధికారికంగా ఎవరికి ఇవ్వలేదండి. అది మన ప్లేస్, అంటే ఖాళీ ప్లేస్ ఉండి మనం ఈ ప్రాసెస్లో ఉంటుంది. మనం దాని పర్మిషన్స్ తీసుకోవడము, ఈ గుడ్విల్ ఆక్షన్ కింద మనం ఆ బేస్లో ఇది కడుతున్నాం. కాబట్టి అది వాళ్ళకి అవసరం అనుకుంటే వాళ్ళు మనం కట్టిన తర్వాత షాప్స్లో ఎవరైనా కూడా ఆక్షన్లో పాల్గొని ఆ షాప్లో వాళ్ళు కైవసం చేసుకోవచ్చు. వాళ్ళు ఏమంటున్నారు సార్, మాకు దారి చూపించాలా లేకుంటే మేము అడ్డుకుంటాము, లేదు అలా కన్స్ట్రక్షన్ జరిగి ఇవ్వము అని చెప్తున్నారు. ఎందుకంటే అలా రైట్ ఎవరికి లేదు. ఎందుకంటే అది మున్సిపల్ స్థలము. అక్కడ మనం ఎవరికి కూడా రెంట్ పర్పస్లో కానీ లీజ్ పర్పస్లో కానీ ఎక్కడ షాప్స్ కూడా ఇవ్వలేదు. అయితే అవన్నీ ఎంక్రోచ్మెంట్స్ అయినప్పటికీ మనకి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి, ప్రజలకు ఇబ్బందికరంగా లేదు కాబట్టి ఇప్పటిదాకా మనం వాళ్ళకు కొనసాగించాము. ఇప్పుడు మనం షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నాం కాబట్టి వాళ్ళు ఖాళీ చేయమన్నా వాళ్ళు ఖాళీ చేస్తామని కూడా చెప్పారు. కాకపోతే పచ్చి సరుకు ఉంది అని రేపు ఈవినింగ్ వరకు టైం కావాలన్నారు. సరే రేపు ఈవినింగ్లో అన్నీ కంప్లీట్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఎల్లుండి నుండి పూర్తి స్థాయిలో అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ పనులు అనేది పూర్తి స్థాయిలో జరుగుతాయని తెలియజేస్తుంది. ఓకే సార్.